కానీ కృష్ణో యజ్ఞ. తర్వాత లోహితాక్ష, ఎర్ర కళ్ళవాడు. మామూలుగా ఒక రూపంగా చెప్తే నేత్రములకు కాస్త ఎర్రజీర ఉండడం కూడా అందమేనండి. రక్తాంత నేత్రములు వాడు అని అంటూ ఉంటారు ఇక్కడ. కాస్త ఎర్రజీర ఉండడం ఆరోగ్యకరమైన ఒక లక్షణం. ఎర్ర కళ్ళు అంటే కోపంతో కూడా ఎరిపెక్కుతాయి. ప్రేమ కూడా ఎర్రని వర్ణమే అని చెప్పారు మనకి, అవునా లేదా? అరుణాం కరుణాతరంగిత అక్షిం అంటున్నాం కదా. ప్రేమ రంగు ఎరుపు, డేంజర్ సిగ్నల్ కాదు అది. ఇక్కడ అనురాగము, సంధ్యారాగము అంటాం. కనుక లోహితాక్ష అంటే ఎర్రని కళ్ళవాడంటే అనురాగముతో లోకమునంతటిని చూచువాడు అని అర్థం చెప్పారు ఇక్కడ. మంచిది. అందుకే లోహితాక్ష అంటే ఎర్ర కళ్ళువాడు. ఆయన కానీ కోపగించుకుంటే ఆయన ముందు ఎవడు నిలబడలేడు, అవునా లేదా? అంతవరకు యుద్ధం చేసిన భీష్ముడు కూడా ఆయన కోపగించుకోలేగానే దభీమని కిందకి దిగిపోయి నమస్కారం అన్నాడే లేదా? ఆయన కోపగించుకుంటే ఎవడు నిలబడగలడు? నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ. ఆ మన్యుశక్తి చూపించారంటే మన్యురసి మన్యుమ్మయి దేహి, నువ్వు కోపశక్తి స్వరూపుడు, ఆ కోపాన్ని నాకు ప్రసాదించవయ్యా అన్నాడు వేదంలో. కోపం జాతికి రావాలండి. వాడికి ఇది కోపం రాదంటే అదొక దరిద్రం, తెలుసుకోండి. రావాల్సినప్పుడు కోపం రావాలి. నీ ధర్మంపై, దేశంపై, సంస్కృతిపై దాడులు జరుగుతున్నా మా కోపం లేదు, శాంతము అంటే చవట అయిన అర్థం ఇక్కడ. మనకు ఎందుకు కోపం రాదు? మన ఆస్తి మీద ఎవడైనా చేస్తూ కోపం వస్తుంది. మన ధర్మం మీద ఎవడేం చేసినా ఎందుకు కోపం రాదు? మన ఆస్తి అనుకోవట్లేదు, తెలుసుకోండి ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన ఆగ్రహం భగవత్ స్వరూపమే. అందుకే అమ్మవారు క్రోధాన్ని పారేయకుండా అంకుశంలో పట్టుకుంది. అవసరమైన ఇప్పుడు వేస్తాను రబాబు అని చెప్పడానికి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి ఏమన్నాడు? శత్రువు సోదరుడికి కాదయ్యా, శత్రువుకైనా అభయమిస్తాను, తప్పు చేసే నొప్పుకుని శరణు వేడితే క్లాజు, లేదా తాట తీస్తాను అన్నాడే లేదా? అదండి రాముడు, అదండి కృష్ణుడు. అప్పుడు ఆ కోపం ముందు రావణాసుడు గడగడలాడాడు, నిలబడలేప్పుడు పారిపోయాడు తెలుసా? రాముడు యొక్క కోపం ముందు మళ్ళీ పుంజుకుని వచ్చాడు, మిగల్లేదు. తర్వాత విషయం అంటే కోపం అంటే అది. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్వ సంయుగే, వాల్మీకి ప్రశ్నలోనే ఉంది. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగడలాడిపోతారో వాడయ్య మా రాముడు. కనుక లోహితాక్ష అంటే రామపరంగా అనురాగమైన నేత్రములు కలవాడు, క్రోధరంజితమైన నేత్రములు కలవాడు.